కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అపుస్మా అసోసియేషన్ 12వ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం ఆదివారం నెల్లూరు నగరంలోని కస్తూర్దేవి గార్డెన్స్లో స్టేట్ ప్రెసిడెంట్ తులసి విష్ణుప్రసాద్, అపుస్మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. జనరల్ బాడీ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అపుస్మా నాయకులు, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన విద్యా విధానంపై అవగాహన కల్పించి క్వాలిటీ విద్యను అందిస్తామన్నారు. అనంతరము ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ అపుస్మా సమాజంలో ఉత్తమ సేవలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అపుస్మా నాయకులు, ప్రైవేట్ విద్యా సంస్థల కరస్పాండెంట్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు 12th అపుస్మా 12th జనరల్ బాడీ మీటింగు కస్తూర్దేవి గార్డెన్స్లో జరుగుతుంది. దీనికి మాకు ప్రతి సంవత్సరం ఈ అపుస్మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మేనేజ్మెంట్ తరఫున వివిధ ప్రాంతాల్లో చేస్తుంటాం. ఈ సంవత్సరం వేరే ప్రాంతాలు కాకుండా ఇంతకుముందు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు అక్కడ జరిగేది. ఈసారి నెల్లూరులో చేయమని మాకు మా స్టేట్ నుంచి చెప్పారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి దాదాపు 15,000 నుంచి 2,000 మంది దాకా వివిధ 26 జిల్లాల నుంచి రావడం జరిగింది. ఒక్కో జిల్లాకి 50-100 మంది దాకా వచ్చారు. సరే, ఇందులో ప్రోగ్రామ్ భాగంగా మార్నింగ్ 9 o'clock సర్వోదయ కాలేజ్ నుంచి ఒక ర్యాలీ స్టార్ట్ చేశాం. అది కూడా చాలా విజయవంతమైంది. ఆ ర్యాలీతో ఇక్కడ 9 o'clock వచ్చాం. తర్వాత రిజిస్ట్రేషన్ జరిగింది. తర్వాత దీనికి ముఖ్య అతిథులుగా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, అలాగనే ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి గారు, మరి ఒక ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే నోడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్టీ చైర్మన్ సురేష్ రెడ్డి గారు, ఇలా 5 మంది ముఖ్య అతిథులుగా వచ్చారు. 5 మంది కూడా వచ్చి వాళ్ళ మెసేజ్లు ఇచ్చిపోయారు. ఇంకా మా అసోసియేషన్ తరఫున ఫౌండర్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ప్రెసిడెంట్ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి గారు, అలాగనే ప్రజెంట్ జనార్దన్ రెడ్డి గారు, ప్రజెంట్ ప్రెసిడెంట్ విష్ణు తులసి ప్రసాద్ గారు, మరి సెక్రటరీ జనరల్, రిమైనింగ్ కార్యవర్గ సభ్యులు మొత్తం అందరూ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇయర్లో మనకు వచ్చిన ప్రభుత్వ తరపున వచ్చిన ప్రాబ్లమ్స్ వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలాగ చేయాలని చెప్పి ఈ కొత్త విద్యా విధానం, ఈ కొత్త పోకడలో ఇప్పుడు మనం అప్డేట్ కావాలి. విద్యా విధానం మారుతుంది, పేరెంట్స్ మారుతున్నారు, పిల్లలు మారుతున్నారు. వీళ్ళందరినీ అనుగుణంగా స్కూల్ ఎలా రన్ చేయాలి, ఎలా అని చెప్పి దాని మీద మా డిస్కషన్ జరిగింది. అన్ని జిల్లాల నుంచి జిల్లా ప్రెసిడెంట్ అందరూ మాట్లాడతారు. ఇవన్నీ కోయిన్సైడ్ చేసుకొని రేపు భవిష్యత్తులో టీచర్ ట్రైనింగ్ కానీ, పిల్లలకు సంబంధించిన స్పోర్ట్స్ మీట్ కానీ, లేదా రకరకాల యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తుంటాం. ప్రభుత్వ పరంగా కూడా అవన్నీ మేము ఏదైతే ఇక్కడ ఈ రోజు నిర్ణయించుకుంటాం, అజెండా పెట్టుకొని కొన్ని తీర్మానాలు చేసి అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ సాల్వ్ అయ్యేంత వరకు మేము ప్రయత్నం చేస్తూ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ఇటు శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి, అన్ని ఇటు కడప, కర్నూలు, అనంతపురం అన్ని 26 జిల్లాల నుంచి వచ్చిన అపుస్మా సభ్యులకు, అపుస్మా లీడర్స్ వాళ్ళందరికీ నెల్లూరు అపుస్మా తరఫున మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఉన్న ఏర్పాటు కానీ, భోజనాలు కానీ అద్భుతంగా చేశారు మీరు చెప్పి. దీన్ని చూసి రిమైనింగ్ జిల్లాలో రాబోయే రోజుల్లో ఒక రోల్ మోడల్గా ఉండాలని మేము నెల్లూరు టీం చాలా దాదాపు 15 రోజుల నుంచి డే అండ్ నైట్ వర్క్ చేసి కార్యక్రమాలు చేసాం. వాళ్ళందరికీ కూడా నెల్లూరు జిల్లా యూనిట్ అపుస్మా సభ్యులకు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ మీడియా ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను తులసి ప్రసాద్, స్టేట్ అపుస్మా వైస్ ప్రెసిడెంట్ని. అపుస్మా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7-8 స్కూళ్ళు సభ్యత్వం పొంది ఉన్నాయి. అపుస్మా ఒక పెద్ద ఆర్గనైజేషన్, ప్రైవేట్ స్కూల్స్ ఆర్గనైజేషన్. మరి ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, మరే విధంగానూ సమస్యలు ఎదురైనప్పుడు వాటి గురించి పోరాటం చేయడం, వాటిని సాధించుకోవడం, సమిష్టిగా అందరం కలిసి ఏదైనా సాధించుకోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటాం. ముఖ్యంగా ఒక ఛాలెంజ్ ఏంటంటే కంటిన్యూస్గా ప్రభుత్వ స్కూళ్ళ నుండి లేదా కార్పొరేట్ స్కూళ్ళ నుండి వచ్చే పోటీని తట్టుకోవడానికి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం చేయాలి, క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయం గురించి ఇలా ఫ్రీక్వెంట్గా కలుస్తుంటాం. సంవత్సరానికి ఒక 3-4 ఈసీ మీటింగ్లు, ఇట్లాంటి జనరల్ బాడీ మీటింగ్లు చేస్తూ ఉంటాం. మరి దాదాపు 1,500 మంది రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు. కలిసి అందరం కూడా ఐడియాస్ షేర్ చేసుకోవడం, కొత్తగా ఏం ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఎడ్యుకేషన్ టెక్నాలజీలో ఎటువంటి చేంజెస్ వచ్చినాయి, వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి అవన్నీ కూడా పంచుకొని మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆ నలుగురికి తెలియజేసి ఇంకా ఫర్దర్గా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసి దాదాపుగా 55% విద్యార్థులు మా ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నారు. భవిష్యత్తులో కూడా అదే వరవడిని కొనసాగిస్తాం, అదేవిధంగా క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్తే, నా పేరు నేలనూతల శ్రీధర్.
నెల్లూరు జిల్లా అపస్మా అధ్యక్షుడిని. ఈరోజు 12వ రాష్ట్ర మహాసభలు మన నెల్లూరు కస్తూరిదేవి ఏసీ గార్డెన్లో జరగడం మా జిల్లాకి ఎంతో గర్వకారణం. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నో ప్రైవేటు పాఠశాలలు అనేక సమస్యలతో ఉన్నటువంటి వాటికి మాకు ఒక ఆధారం ఈ అపస్మా ఏర్పడిన తర్వాత నుంచి మా చిన్న ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా ధైర్యంగా ఈరోజు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే మాకు రాష్ట్ర స్థాయి కమిటీ ఉంది, ప్రతి జిల్లాకి కమిటీ ఉంది, ప్రతి నియోజకవర్గానికి కమిటీ ఏర్పడి సమస్యలన్నింటినీ మేము ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే విద్యా వ్యవస్థ కోసం మేము మన నెల్లూరు జిల్లా అపస్మా అనేక కార్యక్రమాలు చేస్తున్నది. ఎల్ఈపి, ఎంఈపి అండ్ టీఈపి అని, అంటే టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. అంటే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేము కూడా శిక్షణ పొందాలి, మేము కూడా ట్రైనింగ్ తీసుకొని మేము ఈ యొక్క ప్రైవేటు పాఠశాలని ఒక మంచి పాఠశాలగా నిర్వహించడానికి మేము చేస్తున్నాం. ఈరోజు మా ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీ రామచంద్రారెడ్డి గారు, అలాగే మన సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఆర్టీసీ రీజన్ చైర్మన్, వీళ్ళు పెద్దలందరూ వచ్చారు. అలాగే గిరిధర్ రెడ్డి గారు వచ్చారు, ముడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మా రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ వచ్చి మాకు ఒక స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపారు. ఈ యొక్క సమావేశం తర్వాత అపస్మా చాలా పెద్ద ఎత్తున మంచి స్థితిలోకి శక్తివంతమైందని చెప్పి ఈ సమావేశాల ద్వారా నిరూపించడం.